బెంగళూరులో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 7,11,00,000 చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 5,76,00,000 రూపాయల చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు. మొత్తం 7 నిందితుల్లో సీఎంఎస్ సంస్థలో పనిచేసే ప్రస్తుత ఉద్యోగి, మాజీ ఉద్యోగితో పాటు కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 7,11,00,000 చోరీ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఇందులో 5,76,00,000 రూపాయలను చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు. కూర్మాయిపురానికి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దోపిడీ కేసులో నవీన్ కూడా ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపురంలో తనిఖీ చేపట్టారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టారు. అతడి ఇంట్లో 5,76,00,000 రికవరీ చేశారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితుల్నే బెంగళూరు పోలీస్ కమిషనర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 19న బెంగళూరులో జేపీ నగర్ లోని సీఎంఎస్ సంస్థకు సంబంధించిన క్యాష్ వ్యాన్ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్తుండగా నిందితులు అడ్డుకున్నారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి డబ్బుతో పారిపోయారు. నిందితులు 7,11,00,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 200 మంది పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గోవా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారని పోలీసులు తెలిపారు. చోరీ కోసం నిందితులు 3 నెలల పాటు ప్రణాళిక వేసి సీసీటీవీ లేని మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. చోరీకి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు చిత్తూరు శివారులో కనుగొన్నారు. చోరీ సమయంలో నిందితులు మొబైల్ ఫోన్లను ఉపయోగించలేదని సిపి సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. చోరీకి ఉపయోగించిన వాహనం నంబర్ ప్లేటును అనేక సార్లు మార్చారని తెలిపారు. Accused have been secured, arrested, and legal formalities are being done. They will be taken into police custody for further inquiry and investigation. Amount which is missing, that has to be recovered. The conspirators, the facilitators, and the inside support mechanism may extend to some other people. We are looking into that angle also, because this is a very planned operation, and multiple vehicles were used with frequent false number plates. Honorable Home Minister and the Honorable CM, and on behalf of the City Police, as a Police Commissioner, I am announcing a reward of 5 lakh for the entire team. All the accused are from Bangalore. Some may have their native places in other areas, but they are residents of Bangalore. Yellow box do broken stage ali Sikide Chitturali. Almost हमने इस केस में जितने भी मतलब 5.76 करोड़ जो हमने रिकवरी की है, ये बहुत ही बड़ी उपलब्धि है. एक और इस कंपनी का एक्स एम्प्लॉय है. एक और आदमी जिसको हमने अरेस्ट किया वो पुलिस का कांस्टेबल है. చోరీ ఘటనలో 7 పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో 3 అరెస్టు చేయగా వారిలో సీఎంఎస్ సంస్థలో పనిచేసే ప్రస్తుత ఉద్యోగితో పాటు మాజీ ఉద్యోగితో పాటు గోవిందపుర పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ కూడా ఉన్నారు. చోరీకి గురైన మొత్తం నగదు రికవరీ చేయడానికి నిందితులను పట్టుకోవడానికి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.